ఈరోజు మన సమతా గ్రంథాలయానికి వచ్చిన పాఠకులు విద్యార్థులు కొంతమంది చైర్ల మీద కూర్చోవడం జరిగింది, కొంతమంది కింద కూర్చున్నారు. దానికి కారణం సరైన కుర్చీల సౌకర్యాలు లేక పిల్లలు చాలామంది కింద కూర్చొని చదువుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. ఆకాష్, ఈరోజు నువ్వు కొత్తగా వచ్చావు కదా గ్రంథాలయానికి, ఏమనిపిస్తుంది చెప్పు? నాకు చాలా బాగా అనిపిస్తుంది. గ్రంథాలయంలో ఏమేమి పుస్తకాలు నచ్చినాయి నీకు? విక్టోరియా, మహాభారత్, శ్రీకృష్ణ, ఎలా ఉందా బుక్? బాగుందా? పిక్చర్స్ మంచిగా ఉన్నాయా? ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్ వర్షన్ ఉందా? ఏంటి అది? పిక్టోరియా, శ్రీకృష్ణ పిక్టోరియల్ బాగుందా? ఓకే. నీకు ఎలా ఉంది ఇందు? నీకు అది నచ్చిందా? టేబుల్స్ బుక్ అది? ఓకే. లోకేశ్వరి ప్రతిరోజు ఇక్కడికి వస్తాను. లోకేశ్వరికి ఎలా ఉంది? గట్టిగా మాట్లాడాలి. ఆకాశ ఫ్యాన్ మళ్ళీ మరి షికా ఇక్కడ కొత్తగా వచ్చింది. షికా సెకండ్ క్లాస్ స్టూడెంట్. షికా, నీకు ఎలా ఉందిరా లైబ్రరీ? బాగుందా? నీకేం పుస్తకాలు నచ్చినాయి మరి? ఆ చిన్న బుక్ నచ్చిందా? ఈ బుక్ నచ్చిందా నీకు? చదువుకో మరి, స్పెల్లింగ్స్తో సహా చదువుకో, మంచిగా యూజ్ అవుతుంది నీకు. నీకు ఎలా ఉందిరా నందిని? చాలా బాగుంది టీచర్. మరి కింద కూర్చొని చదువుకోవడం ఇబ్బంది అనిపిస్తుందా కొంచెం? ఏం లేదా? బాగుందా? ఓకే. ఆ రూమ్లో ఎవరు ఉన్నారా? ఫ్యాన్ సౌండ్ అయినట్టు అయింది. ఈ రూమ్లో కూడా మీరు కూర్చొని చదువుకోవచ్చు. అంకిత పాను కూడా ఈరోజు ఇక్కడికి కొత్తగా వచ్చింది. ఎలా ఉంది అంకిత? మంచిగా ఉందా? ప్రశాంతంగా ఉందా? హాయిగా చదువుకునేటట్లు. మరి ఏమేమి బుక్స్ చూసినావు నువ్వు ఇక్కడ? స్వాతి ఇవాళ వచ్చింది. స్వాతి కూడా. స్వాతి, నీకెలా ఉందిరా? బాగుందా? ఏం బుక్స్ నచ్చినాయి? మహాభారత్, పిల్లలకు సంబంధించిన మహాభారత్ ఇంగ్లీష్ వర్షన్. నువ్వేం చూస్తున్నావురమ్మా? నువ్వు కూడా కథల పుస్తకమేనా? ఏం పేరు అది? కథల పుస్తకం పేరు ఏం పేరు? కోతి ఆకతాయితనం. బాగా చదవడం నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా రావాలి. దీనివల్ల చదవడం కూడా మంచిగా వస్తుంది. అందుకే ప్రతిరోజు రండి, చక్కగా చదువుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మీకు బుక్స్ నచ్చినట్లయితే ఆ బుక్స్లో పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. లక్ష్మి ఇక్కడికి ప్రతిరోజు వస్తుంది. లక్ష్మి ఫీలింగ్ ఏంటో? నాకు ఇది వస్తుంటే చాలా అనిపిస్తుంది. ఇక్కడ బాగా అనిపిస్తుంది. స్కూల్ పోతుంది. అవునా? ఇక్కడ చదువుకోవాలనిపిస్తుందా? అన్ని పుస్తకాలు నచ్చినాయి. ఇంకా కూడా చాలా పుస్తకాలు మీకోసం, కథల పుస్తకాలు బాగా తెప్పిద్దాము ఇంకా కూడా. ఓకే. మైథిలి కూడా ప్రతిరోజు వస్తుంది. మైథిలి ఫీలింగ్? ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? ప్రతిరోజు కథల పుస్తకాలు చదువుతున్నావు కదా, దీంతో నీకు చదవడం ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. దాంతో అన్ని రకాల గ్రంథాలు నువ్వు చదువుకోవచ్చు. ఓకేనా? ఓకే. మరి ఇది సమతా గ్రంథాలయం పరిస్థితి. పిల్లలు బాగా వస్తున్నారు, కాకపోతే పిల్లలకు సరిపడా టేబుల్స్ కానీ రీడింగ్ చైర్స్ కానీ లేవు. కొంచెం డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటే బాగుంటుంది. నేను మీ దుర్గం ప్రమీల నగేష్, సమతా ఫౌండేషన్, సమతా గ్రంథాలయం. థ్యాంక్ యూ.